ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని మేడిపల్లి విలేజ్లో ఉన్నాం. సో ఇక్కడ మనం పరిచయం చేయాల్సిన వ్యక్తి ఎవరు అని అంటే రూపేష్. అంటే ఒక యాక్టర్గా అలాగే ఒక డ్యాన్సర్గా అయితే చాలామందికి తెలుసు. అలాగే ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి. అలాగే సొసైటీకి సంబంధించిన వీడియోలు కూడా, అంటే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా సో అలాంటి వీడియోలు కూడా చాలా వరకు చేస్తూ ఉంటాడు. అంటే హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ తమ్ముడే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. ఒక కొత్త సాంగ్ అంటే ప్రేమ ప్రేమ అంటూ ఒక కొత్త సాంగ్ అయితే తీశారు. సో దానికి సంబంధించి ఒకసారి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారు. చెప్పు రాకేష్, అంత బాగా అంత బాగా అయితే ఇవాళ ఒక గంట కింద ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు కదా. సో ఆ రిలీజ్కు సంబంధించి అంటే ఎన్ని రోజులు కష్టపడ్డారు ఆ సాంగ్ తీయడానికి, ఆ సాంగ్కి సంబంధించిన విషయాలు ఒకసారి చెప్పండి. అయితే మన సాంగ్ పేరు వచ్చేసి ప్రేమ ప్రేమ అంటూ పిచ్చోని చేసి మన లవ్ ఫెయిల్యూర్ సాంగ్. ఇది మన R3L మ్యూజిక్లో మన కొత్త సాంగ్ రిలీజ్ అయింది ఇప్పుడే ప్రోమో. అండ్ ఈ సాంగ్ కోసం మేము దాదాపు ఒక 10 days వరకు కష్టపడ్డాం అన్న, ఒక 10 days వరకు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మన ఇంద్రజిత్ అన్న గారు, అండ్ మన DOP మన మోజేష్ అన్న కలుగురి గారు. అండ్ ఇందులో ఏంటంటే మన సాంగ్ థీమ్ వచ్చేసి ఇప్పుడున్న జనరేషన్కి స్కూల్ డేస్లో లవ్ చేసుకొని తర్వాత హైదరాబాద్ వెళ్ళి చదువుకొని వస్తామని చెప్పి అక్కడ బెస్టీలు అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళ చేతిలో మోసపోయి మళ్ళీ అమ్మాయి రిటర్న్ తిరిగి మన దగ్గరకు వస్తే అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది, అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తాడా చేయడా అబ్బాయి అనే ఒక జనరేషన్ తగ్గట్టు సాంగ్ అన్నట్టు ఇది. అండ్ ఇందులో మన యాక్టర్స్ వచ్చేసి అందరు కొత్త వాళ్ళే, పాత వాళ్ళు కాకుండా అందరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి అందరం కొత్త వాళ్ళు కలిపి ఒక యంగ్ టీంతో పాటు ముందుకు వచ్చినామన్న ఈ సాంగ్. ఇప్పుడు అంటే మీ ఛానల్ పేరు ఏంది ఒకసారి క్లారిటీగా ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి. అంటే సబ్స్క్రైబర్స్ కోసం R3L మ్యూజిక్ సెర్చ్ చేస్తే వస్తుందా? వస్తుందన్న. ఇంకా ఇప్పుడు ఇక్కడ మీతో పాటు ఉన్నారు. సో మీరు ఏం చేశారు అసలు ఈ సాంగ్ కి సంబంధించి? లిరికిస్ట్. మీ పేరు? తరుణ. ఓకే. అంటే సాంగ్ మేము కూడా విన్నాము, చాలా బాగా వచ్చింది. సో చాలా బాగా అంటే మీరు ఇచ్చిన విధం కూడా చాలా బాగా ఉంది. సో దానిపై మీ అభిప్రాయం కూడా చెప్పండి. అంటే ఎట్లా ఉంది ఇప్పుడైతే ప్రస్తుతం బాగానే ఉంది. ఇది ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి మా లవ్ స్టోరీ అని అన్నీ తెలుసుకొని మేము రాసుకున్నాం జరిగింది. ఇప్పటి వరకు ఒక గంట లోపు దాదాపు 500 పైన వ్యూస్ వచ్చినాయి. అవును. అంటే కొత్త ఛానల్ అయినప్పటికీ 500 వ్యూస్ వచ్చినాయి. దానిపై మీ యొక్క స్పందన ఏంటంటే? అంటే మా అవుట్పుట్ వల్లనే ఇదంతా వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఓకే. మా కష్టం. మీరు ఎంతమంది కష్టపడ్డారు? 15-20 మెంబర్స్ దాకా కష్టపడ్డారు. 20 మెంబర్స్ వరకు. ఓకే. మీతో పాటు ఇప్పుడు మనతో పాటు ఇంకొక అతను ఉన్నారు. సో మీరు ఏం చేశారు ఈ సాంగ్ సంబంధించి? సైడ్ యాక్టర్స్. సో మీకు ఎట్లా అనిపించింది? అంటే రూపేష్తో ఒక సాంగ్ తీయడం అంటే ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు కూడా చేశారా? సాంగ్ తీయడం అయితే ఇదే ఫస్ట్ టైము. నాకు చిన్నప్పటి ఫ్రెండ్ అట్లా ఒక 10-15 days నుంచి మేము అనుకుంటున్నాం, మామ ఒక సినిమా తీయాలా, మళ్ళా మనకి ఇట్లా ఫేమ్ రావాలా, మనం ఇట్లా ఇంకెన్ని రోజులు ఇట్లా అనేసి కొంచెం చెప్పిండు. అందుకోసం మేము ఒక ముందడిగేసి సాంగ్ తీయడం జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు ఈ సాంగ్లో ఒక లిరిక్ అంటే మీరు ఏమైనా కొద్దిగా పాడగలుగుతారా? పాడగలుగుతామా అంటే పాడే ప్రయత్నం చేయండి ఒకసారి. ప్రేమ 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 అంటూ పిచ్చోని చేస్తివే నాన్న కన్నా బుజ్జి అంటూ. సరే, ఓకే. సో ఇదే సాంగ్ను ఒకసారి హీరోగా రూపేష్ నటించింది కనుక సో అతన్నే పాడిపించే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పు రాకేష్, ఒకసారి ఒక సాంగ్ కూడా జస్ట్ ఒకసారి పాడే ప్రయత్నం చేయి. ప్రేమ 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 అంటూ పిచ్చోని చేస్తివే నాన్న కన్నా బుజ్జి అంటూ నవ్వుల పాలైతేనే తెలిసి తెలియని వయసులో నాకు ప్రేమంటూ తెలిపినవే ఆడుతూ పాడుతూ ఉండేటోని యాగమైపోతీనే ఏడ ఉన్నవో నా బొమ్మ నా గుండెల్లో బంగారు బొమ్మ ఏడ చూడు నీవేనమ్మా ఎందుకిట్టా నువ్వు చేస్తున్నావమ్మా చిన్ననాటి ప్రేమని ఎట మర్చిపోతివే గుండె నిండా బాధని అప్పచెప్పిపోతివే. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా పాడాడు. సో వీళ్ళది R3L మ్యూజిక్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో మనం సెర్చ్ చేస్తే కూడా వస్తుంది. సో R3L మ్యూజిక్ ఛానల్ని కూడా తప్పకుండా అందరు చూడండి. అలాగే కొత్తగా వీళ్ళందరూ యాక్టర్స్, వీళ్ళకు సపోర్ట్ చేయండి. చూసేవారు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళకైతే సపోర్ట్ అయితే చేయడం మర్చిపోకండి. అంతవరకు చూస్తూనే ఉండండి. ఒరిజినల్ సాంగ్ కూడా ఎప్పుడు వస్తుంది అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఒరిజినల్ సాంగ్? అంటే ఒక 1 weekలో వస్తుంది అనుకుంటున్నాం. అట్లా మనకి ప్రోమో వ్యూస్ డేట్ ఏమైనా ఫిక్స్ చేసుకున్నారా? డేట్ ఇంకేం ఫిక్స్ కాలేదు.
ఓకే, అంటే 1 వీక్ తర్వాత వస్తుందా? అది 1 వీక్ తర్వాత అనుకుంటున్నాం ఇంకా. ఓకే ఓకే సరే ఓకే. అయితే ఈ ఫుల్ సాంగ్ కూడా 1 వీక్ తర్వాత వచ్చే అవకాశం ఉన్నట్టుగా అంటే రూపేష్ చెప్తా ఉన్నారు. సో అంతవరకు చూస్తూనే ఉండండి, మన ఎల్పీ న్యూస్ని చూడండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా R3L మ్యూజిక్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. సో మన ఆ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వబడుతుంది. దయచేసి చూసిన వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారికి అవకాశం కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అంతవరకు చూస్తూ ఉండండి. కెమెరామ్యాన్ సంజీవ్తో రాజశేఖర్, ఎల్పీ న్యూస్.